నమస్తే, వీధిని స్వాగతం. లక్ష్యం సమాజహితం. సెప్టెంబర్ 5 అంటే మరి అందరికీ తెలిసిన విషయమే. మరి ఉపాధ్యాయ దినోత్సవం. మరి ఉపాధ్యాయ దినోత్సవం మరి ఓయూలో ఉన్నటువంటి ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ మరి ఆడిటోరియంలో ఈరోజు అవోపా బ్యాంక్ మెయిన్ చాప్టర్స్ నిర్వహించినటువంటి ఈ యొక్క మరి ఏదైతే ఉత్సవం ఉందో దాన్ని మనం వీత్రి న్యూస్లో తిలకిద్దాం. ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ కాలేజీ ఉమెన్స్ కాలేజీలో ఈ ఉత్సవము జరుపుకున్నాం. మనము చాలా సంతోషంగా జరుపుకున్నాం. పిల్లలందరూ కూడా చాలా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. తర్వాత అట్లాగే మన ముఖ్య అతిథులు గారైనటువంటి విఎస్ఆర్ మూర్తి గారికిను అట్లాగే మన మారుతి కిరణ్ గారికిను అట్లాగా తర్వాత శివకోటి నాగేశ్వరరావు గారికిను కసిరెడ్డి వెంకటరెడ్డి గారికిను వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనకు మనకి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి ప్రిన్సిపల్ గారు రాజేశ్వరి గారు, అట్లాగే మేడం ఉషా గారు, అట్లాగే దుర్గా మేడం గారు, అట్లాగే ఈ సంవత్సరము ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎన్నికైనటువంటి రాజ్యలక్ష్మి గారు వీరికి ఒక్కసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పిల్లలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ తరఫున ఆవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ తరఫున ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పివి రమణయ్య గారు ఎంతో ఉత్సాహంతో ఒక వినూత్నంగా, ఒక విలక్షణంగా, ఒక సలక్షణంగా, ఒక సులక్షణంగా రూపొందించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆనాటి ద్రష్ట, అనేక మందికి మార్గదర్శి శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి ఆ పేరుతో ఉన్నటువంటి ఈ మహిళా కళాశాల ప్రాంగణంలో ఇంత అద్భుతంగా నిర్వహణకి దారితీసేలాగా వారు ఆలోచన చేయటం, ఇది ఇంత అద్భుతంగా, ఇంత రసరంజకంగా, ఇంత విజ్ఞానవర్ధకంగా, ఆద్యంతం రమణీయంగా, కమనీయంగా జరగటం అందరికీ ఆనందం. అటువంటి రమణయ్య గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. పాటు కోశాధికారి అయినటువంటి శ్రీ గుప్తా గారు, ఇంకా అనేక మంది సభ్యుల సహకారం, అనేక మంది సభ్యులు కలిసి అందించినటువంటి సేవలు, వీటన్నింటి ఉమ్మడి ఫలితమే ఇవాళ ఇంత అద్భుతంగా రూపొందించుకున్నటువంటి, చోటు చేసుకున్నటువంటి ఈ వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమం సఫలతకి అసలు కారణం ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా పాలు పంచుకున్నటువంటి ఈ విద్యార్థినులు అందరికీ మరొక్కసారి అభినందనలు. టీచర్స్ డే శుభాకాంక్షలు. ఏ సభకి వెళ్ళినా కరెక్ట్గా భోజనాలకు ముందు నా చేతికి మైకి ఇచ్చి మాట్లాడుకుంటాను. గమ్మని భోజనం రమ్మని ఆహ్వానిస్తుంటే మాట్లాడాలని
వేదికను అలంకరించిన మహానుభావులందరికీ, వేదిక ముందున్న ఉత్సాహవంతులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మా ప్రియతమ మిత్రుడు రమణయ్య గారు తమ చిరు పరిచయంలో నన్ను గురించి చెప్తూ ట్యాగ్ లైన్ కింగ్ అన్నారు. కొన్ని ప్రముఖ కంపెనీలకి నేను రాసినటువంటి ట్యాగ్ లైన్స్ వల్ల ఒక అంతర్జాతీయ స్థాయి గుర్తింపు నాకు వచ్చింది దేవుడి దయ వల్ల. వాటిలో ఒకటి ఆయన చెప్పినట్టుగా ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. రెండోది మీరు క్యాడ్బరీస్ డైరీ మిల్క్ ట్యాగ్ లైన్ ఎంతమంది విన్నారో నాకు తెలియదు. తీయని వేడుక చేసుకుందాం, అది కూడా నేను రాసింది. శ్రీ సినిమాలు దిల్ పై సూపర్ హిట్, అది కూడా. ఇలాగా కథలు, కవితలు, గేయాలు, వ్యాసాలు, పుస్తకాలు, అనువాదాలు, రేడియోకి, టీవీకి మాటలు, పాటలు రాయడం ఒక ఎత్తైతే, అడ్వర్టైజింగ్ రంగంలో అనేక పెద్ద పెద్ద కంపెనీలకి ఇప్పుడు సాక్షి పేపర్ పెట్టినప్పుడు అనేక మంది రైటర్స్ చేత రాయించి వాళ్ళు సాటిస్ఫై కానప్పుడు నన్ను పిలిస్తే నేను రాసింది అందమైన రేపటికి అందరం సాక్షులం, సాక్షి, రేపటికి ముందడు. ఇలాగా అనేక కంపెనీలకి ట్యాగ్ లైన్స్ రాసేటువంటి అవకాశం, అదృష్టం నాకు ఇచ్చాడు మా గురువు గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. త్యాగరాయ గణసభలో ఒక సభలో మేమిద్దరం వేదిక మీదకి వెళ్ళే ముందు ఆడియన్స్లో ముందు వరుసలో కూర్చొని ఉంటాం కదా, అటువంటిప్పుడు అలపాటి నిన్ను చూస్తుంటే రెండు విషయాలు నాకు అసూయ కలుగుతుంది అన్న పైనుంచి వింటుంటారు నా మాట్లాడిన. జ్ఞానపీఠ వాడు గ్రహీత కుంభావ సరస్వతి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, మీరు నన్ను చూస్తే నీకు అసూయ ఏంటి అంటే నీ స్వరం చాలా బాగుంటుంది అన్నాడు. సరే, అదేదో దేవుడిచ్చిన వరం ఏంటని చెప్పి నేను ఇంకేం మాట్లాడాను. తర్వాత నాలాగా నువ్వు పుస్తకాలు రాస్తావు కానీ నీలాగా నేను ట్యాగ్ లైన్స్ రాయలేను, జస్ట్ ఒక 3-4 వర్డ్స్లో కంపెనీ ఉన్నంత కాలం వాడుకునేలాగా ట్యాగ్ లైన్స్ రాస్తావు అన్నాడు. అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎదుటి వారిలో ఉన్నటువంటి చిన్న చిన్న విశేషములను కూడా గుర్తించి మెచ్చుకోవడం ఉందే మనస్ఫూర్తిగా, అది ఒక టీచర్ యొక్క లక్షణం. ఎవరన్నా ఒక వ్యాసం రాస్తే, ఒక పాఠం నోట్స్ రాస్తే అది చూసి నీ రైటింగ్ చాలా బాగుందమ్మా అని టీచర్ చెప్తారే, ఆ స్టూడెంట్కి ఆ టీచర్ ఇచ్చేటువంటి తోడ్పాటు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, ఎన్నో గంభీరమైనటువంటి ప్రసంగాల ద్వారా మనకి మహానుభావులు ఎందరో అందించారు. అయినా కూడా రమణయ్య గారు పెద్ద మనసు చేసుకొని 2-3 నిమిషాలు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మనం ఎప్పుడన్నా తీరిక దొరికినప్పుడు ఇంకోసారి చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం అతి సంక్షేపంగా కొన్ని విషయాలు చెప్తాను. ఒకసారి ఒక ఫారిన్ టీచరు, ఇండియన్ టీచరు కలిశారు. ఇక్కడ టీచర్లు కూడా ఉన్నారు కదా, అందుకని ఫారిన్ టీచర్ అన్నాడట, మాదేముందండి మా జీవితం, వీఆర్ జస్ట్ లైక్ ఎస్కలేటర్. ఎస్కలేటర్ లాగా ఒక చోటు నుంచి ఒక చోటికి పైకి అందరినీ తీసుకెళ్ళటమే తప్ప మేము పైకి వెళ్ళటం అనేది ఉండదు. పైకి వెళ్ళినా మళ్ళీ కిందకు వస్తూ ఉంటాం. వీఆర్ జస్ట్ లైక్ ఎస్కలేటర్స్ అన్నాడు. అప్పుడు ఇండియన్ టీచర్ అన్నాడంట, మీరు కనీసం ఎస్కలేటర్ ఇందాక రామానందం గారు చెప్పారు తమ ప్రసంగంలో, మీరు ఎస్కలేటరు కనీసం మీరు ఆ టీచర్ స్టూడెంట్స్ని తీసుకెళ్తూ కదులుతూ అన్న పైకి వెళ్తుంటారు, కిందకు వచ్చిన మళ్ళీ పైకి వెళ్తుంటారు. మేము ఇండియన్ టీచర్స్ నిత్యం లాంటి వాళ్ళం, ఉన్న చోట అలాగే స్థానువుగా నిలబడిపోతాం, అలాగే ఉండిపోతాం. అనేక మంది మెట్టు 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 ఎక్కువ పైకి వెళ్తుంటారే కానీ మేము ఇలాగే ఉండిపోతాం అన్నారు. కానీ నేను అనేక సార్లు చెప్పాను యూట్యూబ్లో నా ప్రసంగాల్లో కూడా, ఇది కేవలం ఒక జోక్ లాగా అనుకోవాలి. అలాగే ఆ రోజుల్లో ఒక చిరు నిస్పృహతో బతకలేని వాడు బడిపంతులు అనేటువంటిది ఒక సామెత వచ్చింది. ఆ సామెత కానీ ఇందాకటి జోక్ కానీ అసలు అవి ముఖ్యమైన విషయాలు కానే కాదు. ఈ ప్రపంచంలో
కానీ, ఆత్మ సంతృప్తి కోసం కానీ, ఒక పరుగు ప్రతిష్టల కోసం కానీ, ఇలా అనేక రకాలుగా ఎంచుకునేటువంటి వృత్తులు ఉపాధులు అన్నింటిలో వన్ అండ్ ఓన్లీ గ్రేటెస్ట్ ప్రొఫెషన్ అంటే టీచర్ పోస్టే. నాతో ఏకీభవించేవాడు అంటే దయచేసి ఇప్పుడు తప్ప టిక్కరీ టిక్కరీ డాగ్ ద మౌస్ ran up the clock అనో, జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ అనో, 2 2 4 2 3 6 అని ఎక్కాలో ఇలా చెప్పినటువంటి ఎప్పుడో ఎల్కేజీలో పాఠాలు చెప్పినటువంటి టీచర్ని చూసి జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా, ఒక కలెక్టర్ అయినా, గవర్నర్ అయినా, ఇంకా పెద్ద పారిశ్రామికవేత్త అయినా, ఏమైనా సరే, హలో మిస్ హౌ ఆర్ యు, హలో సార్ హౌ ఆర్ యు, నమస్తే మిస్, నమస్తే మేడం, నమస్తే సార్ అని ఎంతటి స్థాయిలో ఉన్న వాళ్ళ చేతైనా చెప్పించుకునేటువంటి అదృష్టం ఒక్క టీచర్లకు మాత్రమే దక్కుతుంది. అనేక విధాల గొప్పతనాలు ఉండేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. వాళ్ళు తమ గొప్పతనం చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు. కానీ టీచర్లో అంత గొప్పతనం ఉంటుంది. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అన్న తర్వాత ఆచార్య దేవోభవ అన్నారు. దాని తర్వాత అతిథి దేవోభవ. అది ఎలా అయిపోతుందనేది మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఏంటి పౌరశాస్త్రం ఏంటి, చరిత్ర ఏమిటి, ఇలా అనేక సబ్జెక్ట్స్ బోధించేటువంటి టీచర్లు వీళ్ళందరూ మనకి టీచర్లు. అయితే క్లాసు రూమ్లో గంట మోగిన మొదలు మళ్ళీ గంట మోగేంత వరకు ఆ వ్యవధిలో పాఠాలు చెప్పడమే కాకుండా చెప్పకనే చెప్పేటువంటి అనేక విషయాలు మనకు అందించేటువంటి టీచర్లు ఎన్నో విషయాలు ఉంటాయి. ఆ క్లాసులో ఆ నిర్ణీత వ్యవధిలో పాఠం చెప్పడం వరకే. తరువాత అసలు క్లాసు బయట కానీ మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేటువంటి జీవనోపయోగకరమైనటువంటి అనేక అంశాలు నేర్పేటువంటి వాళ్ళు టీచర్లు. ఒక్కొక్క టీచర్ని చూస్తే మనకు ఆ సబ్జెక్టు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక్కొక్క టీచర్ని చూస్తే ఆ సబ్జెక్ట్ అంటే మనకు ఒక భయం పెరుగుతుంది. ఇది మన అందరి జీవితాల్లో ఉండేటువంటి అనుభవం. నా ప్రియమైన ఆరాధ్యులైనటువంటి చుక్కా రామయ్య గారు ఒకసారి నాతో అన్నారు, ఆలపాటి గారు సబ్జెక్ట్ అంటే ఏమిటని రుచి మనం చూపించాలి, సబ్జెక్ట్ మనం బోధించక్కలేదు విద్యార్థులకి అన్నారు. చుక్కా రామయ్య గారి గురించి ఇంత మంచి వాడు చెప్పినప్పుడు తప్పట్టు కొట్టొద్దా? ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఏ బ్యాడ్ టీచర్ కంప్లైంట్స్. పాఠాలు వింటలేదండి, అసలు పిల్లలు లాభం లేదండి అని చెప్పేటువంటి వాళ్ళు బ్యాడ్ టీచర్స్. an average teacher explains. ఆ బ్లాక్ బోర్డ్ దగ్గర లేదా వైట్ బోర్డ్ దగ్గర కూర్చొని చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతారు. వాళ్ళు అసలు మనతో కనెక్ట్ అయ్యారా లేదా, ఉపన్యాసం చెప్పేవాళ్ళు కూడా అంతే. వాళ్ళు మన మాట వాళ్ళ గుండెల్లోకి పోతుందా లేదా అని చూడకుండా మైక్ ఉంది మాట్లాడుతున్నాం అని మాట్లాడతారు. అదొకటి టీచర్ యావరేజ్. ద రియల్ టీచర్ ఇన్స్పైర్స్. ఆ టీచర్ మాట్లాడే కాసేపు మాట విన్నాక ఒక సబ్జెక్టు పట్ల ఒక ఆసక్తి పెరిగి ఆ సబ్జెక్టుని మరింతగా నేర్చుకోవాలనేటువంటి దిశగా అడుగులు వేస్తారు స్టూడెంట్. అలా టీచర్స్ డే సందర్భంగా ఎన్నెన్నో గొప్ప విషయాలు మనకి జీవితంలో చెడు అనుభవాల ద్వారా పాఠాలు నేర్పే వాళ్ళు కూడా టీచర్స్ డే అని నేను నమ్ముతాను. మనం అనేక చోట్ల ఓడిపోతాం, నమ్మక ద్రోహానికి గురవుతాం, మోసాలకు గురవుతాం, వాళ్ళు మనకు పాఠాలు నేర్పుతున్నారు. అటువంటి వాళ్ళు అందరూ టీచర్లు. సో ఎందరో టీచర్లు, అందరికీ వందనములు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తమ జన్మదినాన్ని ఒక టీచర్స్ డే లాగా ఇలా నిరంతరం పాటింపు చేసుకోవడం అనేటువంటిది వారు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టం. ఇంతటి అదృష్టకరమైనటువంటి సందర్భంలో ఆవోబా బ్యాంక్ చాప్టర్స్ ద్వారా జరిగినటువంటి కార్యక్రమంలో మీ ముందు నిలబడి 4 మాటలు మాట్లాడేటువంటి అవకాశం చక్కగా అదృష్టంగా భావిస్తూ అతి సంక్షిప్తంగా మాట్లాడాలని ఆయన చెప్పారు. సాధ్యమైనందరూ న్యాయం చేశారని భావిస్తూ సెలవు. లక్ష్మీనారాయణ గారు చక్కగా మాట్లాడతారు. ఇంకో అవకాశం ఈ కాలేజీ వారు ఇస్తే వారి ఊరు తొలగించగలరు వారి మాటలతో పాటలతో. మరి మనకు ముఖ్య అతిథి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు. ఆయన ఉపన్యాసం చాలా చక్కగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, మీకు అందరికీ ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. మన విఎస్ఆర్ మూర్తి గారు బయోడేటా చూసినట్టయితే ఆయన గొప్పతనం బాగా తెలుస్తుంది. విఎస్ఆర్ మూర్తి
oil technologist of international fame, is indulged in R&D project engineering, and right from the concept down to the commissioning, he devotes more time and educates and guides the entrepreneurs. He has about 212 projects to his credit. It's a very great credit. Kindly give a great applause. An erudite scholar of our times, popular speaker on electronic media, profile writer in print media, and author of 20 books on spirituality, and his works mostly on Adi Shankaracharya, Ramana Maharshi, and Bhagavan Sri Satya Sai Baba. Some of them are translated into English also, whatever the writings are there. He has delivered about 20,000 lectures so far on spirituality. So, he has taken much time to speak on radios, on this type of auditoriums, and in the Sai Satsangs, etc., and familiarizes with all the listeners. He relentlessly worked for eradication of child labor system and eradication of thalassemia. Sri Murthy Garu is the first darshan, had his first darshan with Bhagavan Sri Satya Sai Baba in the year 1962. 1962లో భగవాన్ సత్యసాయి బాబాకి మొదటిసారి ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారు. అప్పటి నుంచి ఆయన యొక్క అనుగ్రహం పొందుతూనే ఉన్నారు. ఎన్నో పర్యాయాలు ఆయన దగ్గర చెంత కూర్చుని ఎన్నో విషయాలు చర్చించారు. ఆ చర్చించిన విషయాల్లో ఈయనలో ఉండేటువంటి గుణతత్వాలు తెలుసుకుని ఆయనకి స్పిరిచువల్ సైంటిస్ట్ అనే పిలిచారు. ఆయన్ని స్పిరిచువల్ సైంటిస్ట్. అది ఏ సంవత్సరం తెలుసా? ఇప్పుడు వారికి 60 సంవత్సరాలు దాటి ఉండొచ్చు, కానీ 18వ సంవత్సరంలోనే బాబా యొక్క శిష్యరకం చేసుకుని ఆయన అనుగ్రహం సంపాదించి అప్పటి నుంచి స్పిరిచువల్ సైంటిస్ట్గా ఉంటూ అపారమైన సేవలు చేస్తున్నారు. ఈ రోజున వారు మన ఎదురుగుండా మనతో ఉండటం చాలా సౌభాగ్యంగా భావిస్తున్నాం. వారిని ముచ్చటించవలసిందిగా వారిని మాట్లాడుతున్నాం. 4 మెట్లెక్కి ఇవాళ గురు పూజా దినోత్సవంలో మనందరం కలిసి మనని ఇంతటి వాళ్ళను చేసినటువంటి గురువులను స్మరించుకునేటువంటి సన్మంగళ వేళ ఇది. వేళ ప్రారంభమై చాలాసేపు అయింది. ఇది ఆకలి వేళ, అలుపైన వేళ. అయినా ఏ విషయాన్నైనా సుందర క్లుప్తంగా మనం చెప్పుకోవాలి కనుక ఫిజికల్, మెటాఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఈ 3 లెవెల్స్లో సమున్నతమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని, సమగ్రమైనటువంటి దృక్పథాన్ని, సమ్యక్ దృష్టిని మనకి నేర్పి మనకి మార్గోపదేశనం చేసినటువంటి గురువులందరికీ నమస్కరిస్తూ, ఇవాళ ఒక డిగ్రీ కాలేజీలో మీరంతా ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు కనుక 2-3 విషయాలు నేను ప్రస్తావన చేస్తాను. ఒకటి, జీవితంలో మనం దేన్నైనా సాధించాలి అంటే మా గురువులు చెప్పిందే మీకు చెప్తున్నాను. ఒకటి, అడాప్ట్, అడాప్ట్ అండ్ అడప్ట్. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి, 3 పదాలు. అడాప్ట్, అడాప్ట్, ADAPT. థర్డ్ ఈజ్ అడప్ట్. అవేంటో మీరు ఇంటికి వెళ్ళాక కాస్త వెతుక్కోండి, దాన్ని సవిస్తరంగా చెప్పే సమయం కాదు కాబట్టి. అలాగే మనకంటే మీకంటే పెద్దవాళ్ళని సాధ్యమైనంత వరకు కలిసే ప్రయత్నం చేయండి.
వాళ్ళు పెద్దవాళ్ళులే దూరంగా ఉందామని అనుకోకండి. ఎందుకంటే యూత్ షల్ రీషేప్ ద వరల్డ్ అఫ్ కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అడల్ట్స్. ఈ ప్రపంచాన్ని మార్చగలిగిన ఎనర్జీ మీ దగ్గర ఉంది. ఎట్లా మార్చాలో చెప్పే ఎక్స్పీరియన్స్ పెద్దవాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఈ గురు శిష్య సంబంధాన్ని జాగ్రత్తగా భద్రతమంగా నిలబెట్టుకోండి. ఇక మామూలుగా గురు పూజ అంటే గురువులకి సన్మానము సత్కారము చేసుకుంటూ వెళ్తాం. మా గురువు గారు నండూరు రామకృష్ణమాచార్యుల వారు ఒక మాట చెప్పారు. నాయన, ఇందాక ఆలపాటి వారు నిచ్చెన గురించి చెప్పారు, ఇంకోళ్ళు ఎస్కలేటర్ గురించి చెప్పారు. అవన్నీ పక్కన పెడితే ఇంకోళ్ళు బల్లకట్ట అన్నారు. అది ఒక నిరాశ నిర్లిప్తత కలిగించే మాటలు. ఆ రెండు దాటి వేళ గనక చూసినట్లయితే ఆ మాస్టారు మా అందరి సమక్షంలో ఏమన్నారంటే, గురు పూజా దినోత్సవం నాడు మీరు మాకు నమస్కరించండి, తీసుకుంటాం, కానీ నేను శిష్య పూజ చేయాలని అనుకుంటున్నాను అన్నారు. శిష్య పూజ ఎందుకు చేయాలి అంటే, పాలు బాగా ఉండాలి, పాలు బాగా కాయాలి, అది మీగడ కట్టాలి, తోడు పెట్టాలి, వెన్న తీయాలంటే చిలకాలి, వెన్న మళ్ళీ కరిగిపోకుండా చాలా భద్రంగా నిదానవతి ఉపాసన అనే మార్గంతో మనస్సుని శరీరాన్ని కాలాన్ని అన్నీ నిగ్రహించుకుంటూ ఆ వెన్నని బయటకు తీయాలి, వెన్నను కాచాలి, నెయ్యిని తయారు చేయాలి. ఇందులో గురువు పాత్ర నిజానికి ఎంత అంటే, పాల వంటి స్వచ్ఛమైన పాల వంటి ఒక శిష్యుడుంటే దానిని ఎంతవరకు కాచారో దానికి ఒక ఎస్టిమేషన్ ఉన్నటువంటి తెలివితేటలుంటే, తోడు పెట్టిన దాన్ని ఎట్లా చివరికి నెయ్యి దాకా తీసుకువెళ్ళగలిగిన నేర్పరితనము, నేర్పు, ఓర్పు, కూర్పు, మార్పు, ఆపై కడగా తీర్పు, ఇవన్నీ కనుక ఉన్నట్లయితే శిష్యుడి వల్ల గురువుకి గౌరవం వస్తుంది తప్ప, గురువు చెప్తాడు, చెప్పవలసిన రీతిలో చెప్తాడు, అందరికీ ఒకే రకంగా చెప్తాడు, తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడు. అయితే గురువు గారు చెప్పిన శిష్య పూజ ఆ జరిగే రోజు ఎప్పుడైనా నేను కూడా ఎదురు చూస్తున్నాను. అది జరగదు. ఎందుకంటే శిష్యుడు ఎప్పుడూ గురువుని గౌరవించాలి, ఇది భారతీయ సంప్రదాయం. గురువు ఎప్పుడూ శిష్యుడిని ఆశీర్వదించాలి, ఇది భారతీయ సంప్రదాయం. అలాగే ఇవాళ ఒక డిగ్రీ లెవెల్కి వచ్చినటువంటి మీరంతా కూడా అడాలసెంట్ ఏజ్లో ఉన్నారు. కాబట్టి 3 విషయాలు మనం, మీరు మీతో పాటు మేము కూడా గుర్తుపెట్టుకోవాలి. అడాలసెంట్ ఇన్నసెన్స్ ఉన్నట్లయితే ప్రమాదం లేదు. అడాలసెంట్ ఇగ్నరెన్స్ ఉన్నట్లయితే దాన్ని క్షమించవచ్చు. అడాలసెంట్ యారగెన్స్ ఉన్నట్లయితే క్షంతవ్యం కాదు. ఒక సర్వోత్కృష్టమైనటువంటి స్థాయిలో ప్రపంచంలోకి అడుగుపెట్టేటువంటి వేళ వ్యాస వాల్మీకుల దగ్గర నుంచి ఇవాళ మీకు పాఠం చెప్పే గురువు వరకు ఏం చెప్పారు అంటే, ఉన్న విషయం ఇట్లా ఉన్నది అని చెప్పారు. అటువంటి గురువులంతా కూడా ట్రాన్స్పోర్టర్స్. ఒక సిలబస్ను మనకి చక్కగా చెప్పేవారు. 2వ తరగతి దానికంటే ఉత్తమ స్థాయికి చెందిన మరొక వర్గం ఉన్నది. వాళ్ళు ట్రాన్స్లేటర్స్. పుస్తకంలో ఉన్నటువంటి దానిని మనకు కావలసిన రీతిలో చెప్పేటువంటి వారు ట్రాన్స్లేటర్స్. 3వ స్థాయి వాళ్ళు ట్రాన్స్మిటర్స్. వాళ్ళు దే ఇగ్నైట్, దే ఇన్స్పైర్, దే ఇలస్ట్రేట్, దే ఇల్యూమినేట్, వెదర్ ఇట్ ఆర్ విత్ ఇన్ ద క్లాస్ ఆర్ వితౌట్ ద క్లాస్. ఇవాళ రాధాకృష్ణుని మనం చూడలే, కానీ ఆయన రచనలు మనకి ఉన్నాయి. వివేకానందుని చూడలే, ఆయన పేరు మీద రాయబడిన అనంత మహాసాహిత్యం ఉంది. ఆ మాటలన్నీ కూడా దే ఆర్ ఆల్ హైలీ ఇన్స్పిరేషనల్. వీటిల్లో అన్ని లోపలికి తీసుకోవచ్చు, కానీ మనకి ఎంతవరకు కావాలో కాంటెక్స్చువల్గా ఆ క్షణానికి దానిని ఎలా వాడుకోవాలో ఆ నేర్పరితనం కనుక మన దగ్గర ఉన్నట్లయితే మనం ఒక విద్యార్థి దశలో సమున్నత స్థాయికి వెళతాం. అలాగే అకార్డింగ్ టు మీ ఏ టీచర్ ఈజ్ అన్ ఇటర్నల్ స్టూడెంట్. అప్డేట్ కావాలి.
ఎప్పటికప్పుడు కావాలి, ఇడియం తెలియాలి. ఇది ఇంతే అని మన పూర్వీకులు మనకు ప్రమాదాన్ని అప్పచెప్పారు. ప్రమాదం ఏంటంటే ఇది ఇంతే. కానీ ఈవేళ నా తర్వాత తరం దాన్ని ఒప్పుకోవటం లేదు, ప్రశ్నిస్తుంది, ప్రశ్నించాలి, తెలుసుకోవాలని కోరుకుంటున్నది. అమాయకత్వంతోనో అజ్ఞానంతోనో ఎలాగోలా ప్రశ్నిస్తోంది. సంయమనంతో సహనంతో సమాధానం చెప్పవలసిన గురువులం మనం కావాలి. ఎందుకని అంటే ఇది ఇంతే అనేకంటే ఇది ఇట్లా అని కనుక చెప్పగలిగితే ఇది కూడా ఒక అద్భుతమైన ట్యాగ్ లైన్ అవుతుంది. ఇది ఇంతే అని చెప్తే అక్కడ అయిపోతాం, భయం ఇస్తుంది. ఇది ఇట్లా అని చెప్తే ఓహో అట్లాగా అని తనంతట తాను ఒక ప్రయత్నం చేస్తాడు. గనక ఈవేళ అనేక మంది అనేకమైనటువంటి విషయాలు మాట్లాడారు. జరిగిపోయిన కాలం నుంచి స్ఫూర్తిని పొందండి, వర్తమాన కాలాన్ని సంపూర్ణంగా చక్కగా ప్రకాశమానం చేయండి, భవిష్యత్తుని పునర్నిర్మాణం చేసుకోండి. పునః నిర్మాణం ఎందుకంటే నిర్మాణమే జరగలేదు కదా, మళ్ళీ పునర్నిర్మాణం ఏమిటి అని. నిర్మాణం జరిగే ఉన్నది, దానిని యాక్చువలైజ్ చేయాలి. ముందు విజువలైజ్ చేయాలి, యాక్చువలైజ్ చేయాలి. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఐఐటి అంటే ఇన్ఫర్మేషన్ ఉండాలి, మధ్యలో ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఇట్ షుడ్ ఫైనల్లీ లీడ్ ఆల్ ఆఫ్ అస్ టు ట్రాన్స్ఫర్మేషన్. అది నిజమైనటువంటి ఐఐటిగా నేను భావన చేస్తూ, ఐఐటి ఈజ్ నాట్ ఎ డిగ్రీ. If we gather all the information and just keep it in the drawing room, it doesn't mean anything. We have to be pragmatic and prudent and try to translate into action. Then only the transformation level comes to us. ఇట్లా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మన ముందు ఉన్నాయి. ఇవాళ ప్రధానంగా 3 అంశాలు మాట్లాడి నేను విరమిస్తాను. సమయం ఎక్కువ తీసుకోవాలని నేను అనుకోలేదు కాబట్టి. ఒకటి, కాలేజీలో ఉన్నటువంటి చెట్ల కింద, పుట్టల కింద, కార్నర్స్లో ఫెయిల్ అయిపోయిన సినిమా గురించి, పుట్టబోయే సినిమా గురించి మీ టైం పాడు చేసుకోకండి. మళ్ళీ జీవితంలో ఈ కళాశాల జీవితం రాదు రాదు రాదు. ఎంత వీలైతే అంత, సాధ్యమైనంత వరకు లైబ్రరీలో ఎక్కువ టైం మౌనంగా గడపండి, బాగా ఆకలింపు చేసుకోండి. అనేకమైనటువంటి కొటేషన్స్ అన్ని గ్యాదర్ చేసుకోండి, దానికి నోట్బుక్ పెట్టుకోండి. దాన్ని రెలవెంట్గా మీ జీవితంలో మీకు ఎప్పుడైనా ఇది చేయలేకపోయాని అని అనుకున్నప్పుడు ఆ వాక్యాన్ని ఇన్స్పిరేషనల్ సెంటెన్స్గా మార్చుకోండి. ఒకటి. రెండవది, మార్క్స్ కోసమే చదవకండి. చాలామంది 99% అచీవ్ చేస్తే విజేత అనుకుంటున్నారు. మార్క్స్ కాదు కావలసింది, రిమార్క్ లేని జీవితాన్ని ఎట్లా పొందాలో దానికై ప్రయత్నం ఇప్పుడు ప్రారంభించండి. అంతా అయిపోయిన తర్వాత చేయటానికి మిగలదు గనక. ఇక మూడవది, ఇందాక చెప్పినట్లుగా పెద్దవాళ్ళని కలవండి. మీ టీచర్స్తో మీరు ఒక బాంధవ్యం పెట్టుకోండి. మాతరం అంటే 50 ఏళ్ల నాడు, మొన్న ఆగస్టు 15న 50 ఏళ్ల క్రితం నేను చదువుకున్న నా స్కూల్కి నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఆ టీచర్స్ సరసన కూర్చోలేదు. మీరు ఎప్పుడూ ఆ స్థానంలో మీరు అక్కడే ఉండండి, మేము ఇక్కడ హాయిగా నుంచొని మాట్లాడుతాం అని ఒక్కొక్క టీచరు ఒక్కొక్క డైనమిక్స్ని మాకు ఎలా ఇచ్చారో, మమ్మల్ని అందరినీ కూడా ఉత్తమ విద్యార్థులుగా ఎట్లా తీర్చిదిద్దారో, ఇవాళ ప్రపంచంలో సమాజానికి ఏ రకమైన హాని చేయకుండా మంచి జీవితాన్ని గడపడానికి రాచబాట ఎలా వేశారో ఆ గురువుల అందరినీ స్మరించుకున్నప్పుడు విన్నటువంటి ఈనాటి ఉపాధ్యాయులంతా నాతో ఒక్క మాట అన్నారు, మళ్ళీ మేము ఆ స్థాయిని అందుకోగలమా? మీకు ప్రమాణం చేస్తున్నాం, మేము ఆనాటి గురువుల వలె మేము కూడా ప్రవర్తించడం మొదలు పెడతాం, ఇంతవరకు ఆ పని చేయటం లేదన్నారు. ఏ మియర్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ ఈజ్ ఓన్లీ మెకానికల్, అది తప్పదు. కానీ క్లాస్ రూమ్ కంటే క్లాస్ రూమ్ బయట ప్రపంచం ఉంది. ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, లెక్చరరు, ప్రొఫెసరు, గైడు వీళ్ళంతా వస్తారు. కానీ అధ్యాత్మ భావనలో చివరిగా ఒక్క మాట, అంతరంగము కన్నా అధ్యాపకుడు లేడు, అరయ కాలమే మీకు పరమ గురువు.
గ్రంథరాజమగురు ప్రత్యక్షలోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. యు ట్రై టు స్టడీ ద సొసైటీ ఇన్ విచ్ యు ఆర్ లివింగ్. యు ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ వేగరీస్. యు ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ రిక్వైర్మెంట్స్. To the best of your ability, you try to contribute. That is the best way of learning. That is the best way of imparting. That is the best way of fulfilling a life's journey. I wish all of you the best. ఈ కాలేజీలో కనుక సిరీస్ ఆఫ్ లెక్చర్స్ పెడితే కిరణ్ గారు, ఎస్రెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ ఏదో తల ఒక ప్యాకేజీలో 10 నిమిషాలు మాట్లాడినట్లుగా కాక వీరంతా వస్తే వాళ్ళ నుంచి సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ గుడి గారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి ఘట్టంలో మన ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లెక్చరర్స్ గౌరవించుకోవడం, సన్మానించుకోవడం మనకు విధి. ఆ విధంగా డాక్టర్ టి రాజేశ్వరి గారు ప్రిన్సిపల్ గారు, అట్లాగే పి శారద గారు ఈరోజు అవార్డు తీసుకోవడానికి హైదరాబాద్కి వెళ్ళారు. వారి కూడా సన్మానం చేయదలుచుకున్నాం మేము. వారు లేదు కాబట్టి వారికి సంబంధించిన వస్తువులని మన మేడం గారు జ్ఞాపకం చేస్తాం. ఆ అవార్డు గ్రహీత డాక్టర్ పి రాజలక్ష్మి గారు, బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత. వారికి తోడుగా శ్రీదేవి ఝాన్సీ గారు తోడుగా వెళ్ళారు. వారు లేదు కాబట్టి వారికి సంబంధించిన వస్తువులని మేడం గారు జ్ఞాపకం చేస్తాం. మా మంత్రి మెంబర్లైనటువంటి స్త్రీలు రావాల్సిందిగా కోరుతున్నాం. రండి రండి లక్ష్మి, రండమ్మా. తదుపరి సన్మానకర్త HR Andhra University, MED Andhra University, MA History Usmania University, MA Public Administration Andhra University, MA Philosophy Andhra University, MA English Sri Krishna Devaraya University, LLB Usmania University. వీరికి 8 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్, డాక్టరేట్ ఉన్నాయి. He is an associated professor in the Foreign Languages University, a teaching associate in Andhra. నిబంధన సమర్పణ కూడా చక్కగా చెప్తారు. వారి శ్రద్ధతో వినవలసిందిగా కోరుకుంటున్నాను. సాధారణమైనది కాబట్టి అన్యథా భావించకండి.
ఇంతసేపు ఓపికగా ఉన్నారు కాబట్టి ఒక 10 నిమిషాల్లో కార్యక్రమం వస్తుంది కాబట్టి శ్రద్ధగా వినడం ప్రయత్నించండి. Respected dignitaries on the dais and off the dais, and friends and intellectuals and other members. ఈనాటి కార్యక్రమం చాలా బహుమతమైనటువంటి కార్యక్రమం. ఎవరు ఏది మాట్లాడినప్పటికీ కూడా దేశంలో ఎక్కడ ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లోనూ అనేక ఎందుకు ఇవాళ మనం జరుపుకుంటున్నాం దీని ప్రాధాన్యత చాలా మంది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏం చెప్పంటే ప్రతి వాళ్ళు కూడా వేదిక నెలకొంది, ప్రతి వాళ్ళు కూడా వారి రంగాల్లో ఎనలేనటువంటి ప్రజ్ఞా ప్రభావములు కలిగిన వ్యక్తులు ఇవాళ వేదిక మీద ఉన్నారు. నీ వయసులో వాళ్ళు చూడాలి అంటే నీ అదృష్టం. అందుచేత సర్వేపల్లి రాధాకృష్ణ గారి కోసం చెప్పాలి అంటే అది మహాగ్రంథం, ఒక శాస్త్రవేత్త, వేత్త, తత్వవేత్త, ఆదర్శవాది, మానవతావాది, విద్యావేత్త, సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఉపాధ్యాయ వ్యక్తి మనం జరుపుకుంటున్నాం. అందుకే ఆయన ఒకసారి అంటాడు, ఏమిటంటే ఇవాళ భారతదేశంలో అందరూ కూడా మెట్రికులేషన్ కోసం చాలా బాధపడుతుంటున్నారు, ఏంటి అభిప్రాయం అని చెప్తారు. అంటే ఆయన మంచి రిథమెటిక్ లాంగ్వేజ్ మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన. అప్పుడు అంటాడు, ఆఫ్టర్ ఏ గ్రేట్ డెలిబరేషన్ ఆఫ్ ది కన్సిడరేషన్ ఐ కేమ్ టు ది కన్క్లూజన్ దట్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఇది ఏ గ్రేట్ బాధరేషన్ టు ది నేషన్ అన్నాడు. అంత చూసారా రిథమెటిక్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఆయన రాసినటువంటి పుస్తకాల్లో చాలా పుస్తకాలు రాశారు. ఈ అవకాశం తెలియజేస్తున్నాను. ఈ వారి జరిగినటువంటి కార్యక్రమం మీద సంక్షిప్తంగా నుంచి ఇప్పటి వరకు జరిగిన దాని మీద ఒక భావజాలంతో చిన్న కవితలు చెప్పి ఉపాధ్యాయ దినోత్సవములకు విచేసిన ఇతరులు సన్నిహితులు మిత్రులు మరియు శ్రేయోభిలాషులు అందరికీ ధన్యవాదములు తెలుపుచుంటిని. బ్యాంక్మెన్ చార్టర్ ఏ చాప్టర్ అని చెప్పను, బ్రిటిషు కాలములో మొదలు పెట్టిన ఈ చాప్టర్ నేటి వరకు పరిపక్వతని చెందుచేది వాళ్ళ ఆలోచన విధానమును సేవలొనరించుట ఏర్పరిచిన సమస్త సభ్యులకు పేరు పేరున ధన్యవాదములు పలుకుచుంటిని. ఈనాటి శుభోదయమున శుభమైన పలుకులు పలికి మనలను రంపించిన సురేంద్రనాథ్ గారికి ధన్యవాదములు పలుకుచుంటిని. సభా కార్యక్రమమును విసుగు చెందకుండా నడిపించిన రమణీయ గారు మీకు కూడా వారు రసరంజకంగా నడిపిన నీరు చూసి మీకు కూడా ధన్యవాదములు పలుకుచుంటిని. వేదికను అలంకరించిన వారు మొదట 5గురాయ పంచ పాండవులుగాను సభను ఆశ్రమించిరి. మధ్యలోన వచ్చిన వారు 3గురాయ మొదటి వేదిక మీద కలిపి 8 మంది ఆయ. ఈ చరిత్రలోన అస్తతి కటంపులు 8 మంది ప్రావీణ్యము గలవారు. రంగములలోను అచంచలములైన లేకుండా ఎదిగిన వారు 8 మంది. వారి భాషలోన భావములోన పలికిన పలుకులలోన మాటల వారిలోన ఎంతలో ప్రజ్ఞాపములు గలవారు. నేటికి అదే రీతిలో కొనసాగుతున్న మొదటిసారి ఉపన్యాసమించిన రామానుజం గారికి రమ్యమైన పలుకులు పలికిన రామానుజ గారికి మీ తరపున మా తరపున ఆంధ్ర మహిళా కళాశాల తరపున పేరు గణించిన ఎక్కడున్నదో తెలియదు కానీ మహావనిత వీరవనిత నెహ్రూ గారి సైతం దడపటించిన మహోన్నతవంత దుర్గాబాయి దేశముఖు గారి ఆశ్చర్యంలో ఉన్న వారికి ధన్యవాదములు పలుకుచుంటి. రమణీయ గారు పాత్ర ముగియలేదు కానీ మధ్యలోన మైకులు తీసుకొని సేవలందించిన ఈ సేవలకు కూడా ధన్యవాదములు తెలుపుచుంటిని. అగ్రస్తులైన 2 వ్యక్తులు వేదికను అలంకరించి ఉంటిని. అందులో నవకరాయే మూర్తి భవించిన లక్షణములు గల మూర్తి గారు కిరణు కాంగాయ మరియు కరాయ సంక్షిప్త పదజాలముతో అంచలంచలమైన మాటలతో చక్కటి ఉపన్యాసము వలసిన ఒక ఆధ్యాత్మిక గురువుగా
మూర్తి గారికి పేరు పేరున ధన్యవాదములు పలుకుచుంటిని. వారి భాషలో మనోవిజ్ఞ శాస్త్రములో పఠిపనలు చూసి 4 పదములుగా చెప్పిన తత్వవేత్తల పోలిక నుండి గ్రీకు నుండి భారతదేశ సంప్రదాయం నడవలసిన నడక కాదు. ఓ విద్యార్థులారా, మీ నడకలోన మార్పు కావలను, నడకలోన కాదు. ఆ నడక వేరు. అట్టి బాబజాలను మీకు ప్రసాదించిన ఇతరులు కూడా పేరు పేరున మరి ఒకసారి ధన్యవాదములు పలుకుచుంటిని. వెంకటరెడ్డి వారు వెంకటరెడ్డి గారు వారు చూసి కసిరెడ్డి వెంకటరెడ్డి మాటలోన కసిగా చెప్పి అందరನ್ನು కూడా కనువిప్పు కలిగించిన వెంకటరెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదములు పలుకుచుంటిని. ఈ ప్రాంగణం కళాశాలకు ప్రిన్సిపల్గా ఎనలేని సేవలు వహిస్తున్న రాజరాజేశ్వరి నామధేయం ఓ రాజేశ్వరి మీకు కూడా ధన్యవాదములు పలుకుచుంటిని. ఇంత స్థాయికి వచ్చుటకు ఎంత కారణం పైన వారి పదములను సేవలను మీకు అనుభవంలోతుంది. అర్థశాస్త్రములోన తత్వశాస్త్రములోన మరియు రాజనీతి శాస్త్రములోన ఆంగ్లములోన తెలుగు భాషలోన ఎనలేని సబ్జెక్టులు బోధిస్తూ ఓ ఎగ్జామ్ డిపార్ట్మెంట్ మీకు కూడా ఎకనమిక్స్లోన సునంద గారికి శారద గారికి మరియు రాజలక్ష్మి గారికి రాజేశ్వరి గారికి కామిని గారికి పేరు పేరున ధన్యవాదములు పలుకుచుంటిని. సభ్యులైన 5 పంచపాండవులుగా ఎనలేని సేవలు అందిస్తున్న వారికి కూడా సన్మానము చేసిన రామానుజము గారు మరియు రవీంద్ర గారు, సురేంద్రనాథ్ గారు ఎనలేని మాటలతోనూ ప్రతిమతోనూ కంఠంతోనూ గాత్రముతోనూ అలరించిన తీరు తెన్నులు చూసి అగపాటి లక్ష్మీనారాయణ గారి భావజాలములోన ఎదను తట్టి ఎనలేని మాటలు ప్రదర్శించిన ఇది సత్యవేళ కాదు, సాధారణ కాదు. మంచి ఆనంద సమయమున ఆకలితోని అలమటించినప్పటికీ కూడా ఏమి జరుగునని ఉల్లాసంగాను ఉత్సాహంగాను వింటున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు పలుకుచుంటిని. ఈ సంస్థ యొక్క బుధవారమును పెట్టుకుని నడిపిస్తున్న కరస్పాండెంట్ గారు అయిన డాక్టర్ గారు జిఎల్కే దుర్గ గారికి మనసు నుంచి నమస్కారాలు తెలుపుచుంటిని. సహకరించిన మీడియా వారికి, ప్రింట్ వారికి, ఎక్కడ ఉన్న వారికి ఒక హిందూ ఇచ్చి సమన్వయ కార్యక్రమము చక్కగా రాజకలని పేరు పేరున ధన్యవాదములు పలుకుచుంటిని. ఓ విద్యార్థులారా, ఏమి చదువుచుంటిరు తెలియదు గాని అది BA BSc లేక MCA BSc BCA ఏమి రకంపుల కోర్సులోన చదువుతూ మీరు ప్రజ్ఞాపాఠవంపులలోన రానున్న కాలంలోన ఈ రాష్ట్రంలోన తెలుగు రాష్ట్రంలోనైనా ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, తెలుగు భాషలోన తెలుగు మాట్లాడే వారికి 5 కోట్లు 3 కోట్లు 8,25,000 మందికి అన్ని వేళల సేవలు అందించుటకు సిద్ధ ప్రసిద్ధులై ఉండవలనని కోరుకుంటూ ఈ భావి భారత సమాజానికి మీరే కర్తలు కాబోనకులు అయిన మీకు కూడా పేరు పేరున ధన్యవాదములు పలుకుతూ ఇంతటి అవకాశం వసంగిన వేదికను అలంకరించిన వారికి ముందున్న మీకు కూడా ధన్యవాదములు పలుకుతూ నిష్క్రమించు. రమణయ్య గారి ఆదేశాల మేరకు శివనాగేశ్వరరావు గారిని సన్మానించేటప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటాను. మనం అనేక సార్లు క్రికెట్ మ్యాచ్ 4 అట్లా వచ్చి ఉండి లాస్ట్లో 7 డౌన్ 8 డౌన్గా వచ్చేటువంటి బ్యాట్స్మెన్ ఒకసారి దంచి పారేస్తారే, అలా దంచి పారేస్తారు మన శివనాగేశ్వరరావు. అవార్డు ఇచ్చారు. మీరు ఇవ్వాల్సిన ట్రాక్ ఆయన ఇచ్చేస్తాడు తొందరపడి, అందరికీ కూడా పని తగ్గించారు. మరొక్కసారి ఒక బ్రెత్లెస్ సాంగ్ అంటామే మనం, ఆ విధంగా అప్పటికప్పుడు ఆశువుగా ఒక అజస్ర ధారా ప్రవాహంగా మాటలతో పాటలతో అన్నిటినీ మేళవించి మేలిని బంగారు విద్యుల్లతల్లాగా తయారు చేసి మనకు అందించినటువంటి శివనాగేశ్వరరావు గారికి మరొక్కసారి మనందరం తప్పట్టుకోవాలి. మన ఆకలి కూడా ఒక అరగంట
ఒకసారి